ఒంటరిగా ఉన్న ఏనుగు జంట కట్టి మరీ స్థానికంగా పండిస్తున్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో పుల్చల మండలంలోని రైతులు హడలెత్తిపోతున్నారు. మండలంలోని పాళ్లెం పంచాయతీ జూపల్లి వద్ద శుక్రవారం వేకుజామున జంట ఏనుగులు హడలు తెచ్చినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని ఏగవాచలం నుంచి గురువారం రాత్రి బయలుదేరిన జంట ఏనుగులు పాళ్లెం పంచాయతీ జూపల్లి సమీపానికి చేరుకున్నాయి. గ్రామం వద్దకు చేరుకున్న జంట ఏనుగులు ఘీంకారాలు చేయడంతో ప్రజలు హడలెత్తిపోయారు. స్థానిక రైతులైన మోహన్, మల్లికార్జున, రవి, సుధాకర్, శివయ్య, బాబు, జయపాల్ చెందిన మామిడి తోటల్లో విచ్చేసిన జంట ఏనుగులు పశుగ్రాసాన్ని తిన్నంత తిని నానా బీభత్సం సృష్టించినట్లు వారు భయాందోళనకు లోనవుతున్నారు. జూపల్లికి సమీపంలో ఉన్న పాళ్లెం వద్దకు చేరుకున్న జంట ఏనుగులు స్థానిక రైతైన మురళీధర్కి చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. శుక్రవారం ఉదయం వరకు అక్కడే తిష్టవేసిన జంట ఏనుగులు అనంతరం అక్కడి నుంచి అడవిలోకి తిరుగు ముఖం పట్టాయి. అడవిలోకి వెళ్తూ మార్గంలోని పలువురు రైతుల మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. ఉదయం జంట ఏనుగుల దాడుల్లో ధ్వంసమైన పంటలను అటవీ సిబ్బంది పరిశీలించారు. శుక్రవారం పగలంతా జంట ఏనుగులు అడవిలోని సూరప్ప చెరువు వద్ద సంచరించినట్లు స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని పుల్చల మండలంలోని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.